గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 705. ఈ రోజు డైలీ మనిషిలోని వీకెండ్ లో గవర్నమెంట్ నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. దాంతో కొన్ని స్టాక్స్ అయితే బెనిఫిట్ పొందబోతున్నాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. వాటితో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 102 పాయింట్స్ పెరిగి 69,928 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 27 పాయింట్స్ పెరిగి 20,997 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.61% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.57% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.11% పెరిగింది. ఈ వీక్ లో ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ ఫాలో అవ్వాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఉన్నది. ఈ December 12th and 13th అంటే రేపు అండ్ ఎల్లుండి యుఎస్ ఫెడ్ మీటింగ్ అయితే జరగబోతున్నది. ఈ యుఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ December 13th రోజు అంటే బుధవారం రోజు మనం మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత నైట్ కి వస్తుంది. యాక్చువల్లీ మార్కెట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ఈసారి కూడా యుఎస్ ఫెడ్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ పెంచకపోవచ్చు అని చెప్పి అయితే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఒకవేళ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ పెంచలేదు అనుకోండి, దట్ ఈస్ ఓకే. బట్ వీళ్ళు గనక ఈసారి ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతున్నటువంటి డిసిషన్ ఏమైనా తీసుకున్నట్లయితే గురువారం రోజు మన మార్కెట్ నెగిటివ్ గా రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఈవెన్ ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా వీళ్ళు తీసుకునేటువంటి డిసిషనే కాదు, ఫ్యూచర్ మీటింగ్స్ రిలేటెడ్ గా యుఎస్ ఫెడ్ దగ్గర నుంచి ఎటువంటి కామెంటరీ వస్తుంది అన్నది కూడా మనం అబ్జర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ యుఎస్ ఫెడ్ ఎటువంటి నెగిటివ్ స్టేట్మెంట్స్ చేసినా కూడా థర్స్డే రోజు మన మార్కెట్ లోని కొంత ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉన్నది. సో అందుకని ఈ వీక్ లో జరగబోయేటువంటి యుఎస్ ఫెడ్ మీటింగ్ ని ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. మరొకసారి చెప్తున్నా, బుధవారం రోజు మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత నైట్ కి యుఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ అన్నది రానుంది. నెక్స్ట్ రీసెంట్ గా మన యూనియన్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మినిస్టర్ అయినటువంటి నితిన్ గడ్కరీ గారు ఒక కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ట్రక్ క్యాబిన్స్ లో కూడా ఏసీస్ ని మ్యాండేట్ చేస్తామని చెప్పి కామెంట్ చేయడం జరిగింది కదా. దాని రిలేటెడ్ గా ఈ వీకెండ్ లోని గవర్నమెంట్ దగ్గర నుంచి అఫీషియల్ గా నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనిలో భాగంగా 2025 October 1st నుంచి N2 అండ్ N3 కేటగిరీస్ లో ఉండేటువంటి ఏవైతే ట్రక్స్ ఉంటాయో ఆ ట్రక్ క్యాబిన్స్ కంపల్సరీ ఎయిర్ కండిషన్ తోని ఎక్విప్డ్ అయి ఉండాలని చెప్పి రూల్ అయితే పాస్ చేశారు. నా ట్రక్ క్యాబిన్స్ లోని ఎయిర్ కండిషనర్స్ ని మ్యాండేటరీ చేస్తూ రూల్ ఏదైతే తీసుకొచ్చారో దాని వలన లాభపడేటువంటి స్టాక్స్ మనం చూసినట్లయితే సుబ్రోస్ వాళ్ళు జనరల్లీ ఓఈఎంస్ కి ఎయిర్ కండిషనర్ సర్వీసెస్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు. మోస్ట్ ప్రాబబ్లీ చాలా కంపెనీస్ కి సుబ్రోస్ వాళ్ళ దగ్గర నుంచి సప్లైస్ వెళ్తూ ఉంటాయి. సో ఈ రూల్ ఏదైతే వచ్చిందో అది సుబ్రోస్ రిలేటెడ్ గా మనం చాలా పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. అండ్ సుబ్రోస్ తో పాటుగా ఈవెన్ అంబర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ కూడా ఈ ఓఈఎంస్ కి ఎయిర్ కండిషనర్ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తూ ఉంటుంది. సో ఈ అప్డేట్ ఏదైతే ఉందో ఇది బోత్ స్టాక్స్ కి మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. ఈ బోత్ స్టాక్స్ లో కూడా సుబ్రోస్ వాళ్ళకి ఇది ఎక్కువ పాజిటివ్ కానున్నది. దాంతో ఈ అప్డేట్ వచ్చిన తర్వాత సుబ్రోస్ స్టాక్ లోని ఈ రోజు సెషన్ లో మనం చాలా పాజిటివ్ మూమెంటం చూసాం. అండ్ ఈవెన్ అంబర్ ఎంటర్ప్రైజెస్ స్టాక్ లో కూడా మనకి కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ ఈ రూల్ యాక్చువల్లీ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారంటే మన ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ లోని డ్రైవర్స్ ది కూడా చాలా కీ రోల్ అని, సో డ్రైవర్ సేఫ్టీ అండ్ అలాగే కంఫర్ట్ ముఖ్యం కాబట్టి ఈ రూల్ ని తీసుకురాబోతున్నట్టుగా కామెంట్ చేయడం జరిగింది. ఈ రూల్ తీసుకొచ్చిన తర్వాత ఈ కంపెనీస్ కి పాజిటివ్ అయితే దీనివల్ల ఓఈఎంస్ కి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ బాగా పెరిగిపోతుంది కాబట్టి ఓఈఎంస్ రిలేటెడ్ గా ఇది నెగిటివ్ అని చెప్పి న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. కానీ మనం ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, లాస్ట్ 1 year గా మనం చూసినట్లయితే వేరియస్ ఓఈఎంస్ అయితే కంటిన్యూస్ గా వాళ్ళ కమర్షియల్ వెహికల్స్ పైన అండ్ ఈవెన్ ప్యాసింజర్ వెహికల్స్ పైన వాళ్ళకి ఇన్పుట్ కాస్ట్ ఏదైతే పెరుగుతుందో దాన్ని ఎండ్ యూజర్ కి అయితే కంటిన్యూస్ గా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కదా. ఈవెన్ మనం రీసెంట్ గా చూసినట్లయితే కమింగ్ జనవరి నుంచి మారుతి వాళ్ళు వాళ్ళ వేరియస్ వెహికల్స్ పైన ప్రైస్ హైక్ చేయబోతున్నారు. అండ్ అలాగే టాటా మోటార్స్ వాళ్ళు కూడా వాళ్ళ కమర్షియల్ వెహికల్స్ పైన ప్రైస్ హైక్ తీసుకోబోతున్నారు. 2025 October 1st నుంచి ఈ రూల్ మ్యాండేటరీ అవబోతుంది కాబట్టి ఆ టైంలోని వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఏదైతే పెరుగుతుందో దాన్ని ఓఈఎంస్ ఎండ్ యూజర్ కి ఎక్కువగా పాస్ ఆన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఈ అప్డేట్ అయితే ఓఈఎంస్ కి అంత పెద్దగా నెగిటివ్ కాకపోవచ్చు. బట్ కానీ ఓఈఎంస్ కి ఎయిర్ కండిషనర్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కంపెనీస్ కి మాత్రం ఇది బిగ్ పాజిటివ్ కానున్నది. ఈవెన్ సుబ్రోస్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి మరొక అప్డేట్ కూడా ఉన్నది. ఈ సుబ్రోస్ వాళ్ళు ఇండియన్ రైల్వేస్ దగ్గర నుంచి 25 crores వర్త్ టెండర్ ని విన్నారు. ఈ టెండర్ లో భాగంగా వీళ్ళు కోచ్ రూఫ్ మౌంటెడ్ ఎయిర్ కండిషనర్స్ ని సప్లై చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. సో ఈ 2 అప్డేట్స్ తోని సుబ్రోస్ స్టాక్ లో మనకి అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ IRDAI అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ లోని 100% క్యాష్లెస్ ట్రీట్మెంట్ కి తీసుకురావాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. ప్రెసెంట్ మన కంట్రీలో చూసినట్లయితే 53% మాత్రమే టోటల్ క్యాష్లెస్ ట్రీట్మెంట్స్ అన్నవి జరుగుతున్నాయి. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ తో మనం మాట్లాడుకోవాలంటే మీరు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు, తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చి
హాస్పిటల్ అడ్మిట్ అయ్యాం అనుకోండి, ఆ హాస్పిటల్ కనుక మన హెల్త్ ఇన్సూరెన్స్ తోని ఎంపానల్ లేనట్లయితే ఫస్ట్ బిల్ ఏదైతే ఉంటుందో అది మనం హాస్పిటల్లో పే చేయవలసి ఉంటుంది. పే చేసిన తర్వాత మనం అగైన్ ఇన్సూరెన్స్ కంపెనీకి క్లెయిమ్ చేసుకోవాలి. ఇక్కడ డబ్బులు రావడానికి కొంత టైం పడుతుంది. అండ్ అంతేకాకుండా అలా క్లెయిమ్ చేసుకోవడం వల్ల ఒక్కోసారి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈ హాస్పిటల్ మీరు తీసుకున్నటువంటి రూమ్ కి ఇంత పే చేయలేము, ఇంతే పే చేయగలం, అటువంటి లిమిటేషన్స్ అవి కూడా పెట్టడం వలన కొంతవరకు ఇన్సూరెన్స్ తీసుకున్నటువంటి వ్యక్తులు నష్టపోయేటువంటి అవకాశం ఉన్నది. సో దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావాలని చెప్పి IRDA వాళ్ళు 100% క్యాష్లెస్ ట్రీట్మెంట్స్ ని తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా ఈ జనవరి మంత్ నుంచి ఏ హాస్పిటల్ అయినా సరే, ఒకవేళ మీ హెల్త్ ఇన్సూరెన్స్ తోని ఎంపానల్ లేనటువంటి హాస్పిటల్లో అడ్మిట్ అయినా కూడా ఆ హాస్పిటల్లో కూడా క్యాష్లెస్ ట్రీట్మెంట్ జరిగేలాంటి ఒక రూల్ ని తీసుకురాబోతున్నట్టుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇక్కడ కొన్ని ఏరియాస్ కి, కొన్ని హాస్పిటల్స్ కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కదా, లైక్ రూమ్ కి మీకు ఇంతే చార్జ్ చేయాలని ఇటువంటి లిమిటేషన్స్ ఉంటాయి కదా. సో ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకుంటూ మీరు ఏ హాస్పిటల్ అడ్మిట్ అయినా కూడా క్యాష్లెస్ ట్రీట్మెంట్ పొందేలాగా జనవరి నుంచి రూల్ తీసుకురాబోతున్నట్టుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఇది జస్ట్ టెంపరరీ సొల్యూషన్ మాత్రమే, బట్ దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావడానికి అయితే IRDA ప్రయత్నిస్తుంది. లైక్ హాస్పిటల్స్ ఆ ఇన్సూరెన్స్ తోని ఎంపానల్ అయి ఉన్నా లేదా ఎంపానల్ అయి లేకపోయినా ఏరియాస్ ని బట్టి ఇన్సూరెన్స్ కంపెనీస్ చార్జెస్ ని ఫిక్స్ చేయాలని, అలా ఫిక్స్ చేయడం ద్వారా ఏ హాస్పిటల్లో అడ్మిట్ అయినా కూడా ఆ ఇన్సూరెన్స్ తీసుకున్నటువంటి వ్యక్తి క్యాష్లెస్ ట్రీట్మెంట్ పొందేలాగా IRDA అయితే రూల్ కోసం వర్క్ చేస్తుందని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఒకవేళ ఈ రూల్ కనుక తీసుకొచ్చినట్లయితే మన ఇన్సూరెన్స్ కంపెనీలోని మనం జాయిన్ అయినటువంటి హాస్పిటల్ నెట్వర్క్ హాస్పిటల్ లిస్ట్ లో ఉన్నా లేకపోయినా కూడా మనకి 100% క్యాష్లెస్ ట్రీట్మెంట్ అన్నది జరుగుతుంది. కాబట్టి మనం ముందుగా డబ్బులు పే చేయాల్సినటువంటి అవకాశం ఉండదు. సో ఇది ఇన్సూరెన్స్ తీసుకునేటువంటి వ్యక్తులకి చాలా పాజిటివ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ మీలో ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పటివరకు తీసుకోలేనట్లయితే వెంటనే తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే కోవిడ్ తర్వాత హాస్పిటల్ కాస్ట్ ఎంత పెరిగిపోతుందో మనందరికీ తెలుసు కదా. సో ప్రతి ఒక్కరికి కూడా మ్యాండేటరీగా హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది ఉండాలి. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అది మనం చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీనికోసం అగ్రిగేటర్ లింక్స్ అయితే మీకు కింద కామెంట్ సెక్షన్ లోను డిస్క్రిప్షన్ లోను ఉంచుతాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు చెక్ చేసుకుని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఒక బిగ్ అనౌన్స్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. లాస్ట్ ఫ్యూ మంత్స్ గా చూసినట్లయితే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కొంచెం స్టేబుల్ అయ్యాయి కదా. సో ఈ క్రూడ్ ఆయిల్ ప్రైసులు స్టేబుల్ గా ఉన్నా కూడా మన కంట్రీలోని పెట్రోల్ డీజిల్ ప్రైస్లు అయితే ఇప్పటి వరకు పెద్దగా తగ్గలేదు. సో దీంతోని OMCs అంటే ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కి లాస్ట్ 3 to 4 క్వార్టర్స్ నుంచి మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయని, అలాగే నెక్స్ట్ ఇయర్ లోని మన కంట్రీలో సెంట్రల్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కదా. దీంతోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కి ఏవైతే ప్రాఫిట్స్ వస్తున్నాయో దానిలో కొంత భాగాన్ని రీటైలర్స్ కి అంటే మనకి పాస్ ఆన్ చేయడానికి ఆలోచిస్తున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఒకవేళ గవర్నమెంట్ కనుక ఈ డిసిషన్ తీసుకున్నట్లయితే త్వరలోనే మన కంట్రీలోని పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైస్లు అయితే తగ్గేటువంటి అవకాశం ఉన్నది. ప్రెసెంట్ మన కంట్రీలోని OEMs కి పెట్రోల్ పైన పెర్ లీటర్ 8 to 10 రూపీస్ వరకు ప్రాఫిట్ వస్తుందని, అదే డీజిల్ పై చూసినట్లయితే పెర్ లీటర్ 3 to 4 రూపీస్ వరకు ప్రాఫిట్ వస్తుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇక్కడ నుంచి క్రూడ్ ఆయిల్ ప్రైస్లు పెర్ బ్యారల్ $75 to $80 ఇన్ బిట్వీన్ రేంజ్ లోనే ట్రేడ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని, దీంతోనే పెట్రోల్ డీజిల్ ప్రైసులు తగ్గించడానికి గవర్నమెంట్ అయితే డిస్కషన్స్ లో ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఒకవేళ మన కంట్రీలోని పెట్రోల్ డీజిల్ ప్రైసులు తగ్గించినట్లయితే అది సామాన్యులకి చాలా బెనిఫిట్ అవబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ మనకే కాకుండా స్టాక్ మార్కెట్ పరంగా చూసినట్లయితే ఈ పెట్రోల్ డీజిల్ ప్రైసులు తగ్గినట్లయితే లాజిస్టిక్ కంపెనీస్ కి అది చాలా బెనిఫిట్ కానున్నది. అండ్ ఇలా గవర్నమెంట్ మన కంట్రీలోని పెట్రోల్ డీజిల్ ప్రైసులు తగ్గించాలనుకోవడానికి మరొక రీజన్ కూడా ఉన్నది. RBI కంటిన్యూస్ గా మన కంట్రీలో ఇన్ఫ్లేషన్ పెరగకుండా ఉండడానికి వేరియస్ మెజర్స్ అయితే తీసుకుంటుంది కదా. పెట్రోల్ డీజిల్ ప్రైసులు కనుక తగ్గించినట్లయితే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ బాగా తగ్గుతుంది. కాబట్టి మన కంట్రీలో ఇన్ఫ్లేషన్ ని కూడా కంట్రోల్ చేయడానికి ఇది యూజ్ అవుతుందని చెప్పి గవర్నమెంట్ ఆలోచిస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. చూడాలి దీని రిలేటెడ్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి త్వరలో ఏదైనా అఫీషియల్ కమ్యూనికేషన్ వస్తుందేమో. ఈ అప్డేట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ రిలేటెడ్ గా నెగిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ స్టాక్ తో పాటు మోస్ట్ ఆఫ్ ది OMC స్టాక్స్ లోని మనం ప్రెషర్ చూసాం. నెక్స్ట్ Wockhardt Ltd వాళ్ళ దగ్గర నుంచి ఒక పాజిటివ్ అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళ యాంటీబయోటిక్ అయినటువంటి నఫిత్రోమైసిన్ WCK4873 యొక్క ఫేజ్ 3 న్యూమోనియా స్టడీ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ స్టడీలో తెలిసింది ఏంటంటే మాక్సిఫ్లోక్సాసిన్ 7-day థెరపీ ఏదైతే ఉందో అది ఎంత ఎఫెక్టివ్ గా ఉంటుందో వీళ్ళ నఫిత్రోమైసిన్ 3-day ట్రీట్మెంట్ కూడా అంతే ఎఫెక్టివ్ గా ఉంటుందని చెప్పి వీళ్ళు ఫైండ్ అవుట్ చేసినట్లుగా, అండ్ వీళ్ళ ఫేజ్ 2 స్టడీస్ ని US అండ్ యూరోప్ లో ఏదైతే కండక్ట్ చేశారో దానికి ఇన్ లైన్ లోనే ఫేజ్ 3 ఫైండింగ్స్ కూడా వచ్చాయని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా పేషెంట్స్ పైన వీళ్ళ 3-day నఫిత్రోమైసిన్ యూజ్ చేసినట్లయితే 96.7% క్యూర్ అవుతుందని, అదే మాక్సిఫ్లోక్సాసిన్ అయితే 94.5% క్యూర్ అవుతుందని చెప్పి వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళ నఫిత్రోమైసిన్ క్లినికల్ స్టడీస్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యాయని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడంతోనే ఇది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్. కాబట్టి ఈ రోజు సెషన్ లో Wockhardt Ltd స్టాక్ 14% పైనే పెరిగింది. నెక్స్ట్ PSU కంపెనీ అయినటువంటి Mazagon షిప్ బిల్డర్స్ వాళ్ళకి
అనదర్ పిఎస్యు కంపెనీ అయిన ఓఎన్జీసీ దగ్గర నుంచి 1145 crores వర్త్ ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా మాజ్గాన్ షిప్ బిల్డర్స్ వాళ్ళు ఓఎన్జీసీ వాళ్ళకు ఉన్నటువంటి 19 సెగ్మెంట్స్ లోని 44.4 కిలోమీటర్స్ మేర సబ్సీ పైప్ లైన్స్ రిప్లేస్మెంట్ ప్రాజెక్ట్ అయితే చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు 15th May 2024 కల్లా కంప్లీట్ చేయవలసి ఉన్నది. సో వీళ్ళకి ఓఎన్జీసీ దగ్గర నుంచి ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో మాజ్గాన్ షిప్ బిల్డర్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ లాస్ట్ 1 year నుంచి చూసినట్లయితే వేరియస్ ఓఎమ్స్ కంటిన్యూస్ గా వాళ్ళ వెహికల్ ప్రైస్లను పెంచుకుంటూ వెళ్తున్నాయి కదా. దీనిలో భాగంగా రీసెంట్ గా మారుతి వాళ్ళు ఈ జనవరి నుంచి వాళ్ళ వెహికల్స్ పైన ప్రైస్ హైక్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. నో ఇప్పుడు టాటా గ్రూప్ కి చెందినటువంటి టాటా మోటార్స్ వాళ్ళు కూడా వాళ్ళ కమర్షియల్ వెహికల్స్ పైన ఈ జనవరి నుంచి 3% ప్రైస్ హైక్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. రా మెటీరియల్ కాస్ట్ అండ్ మ్యానుఫాక్చరింగ్ కాస్ట్ ఏదైతే పెరుగుతుందో దాన్ని ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేయడానికి వీళ్ళు ప్రైస్ హైక్ తీసుకుంటున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ ప్రైస్ హైక్ ఏదైతే చేస్తున్నారో అది టాటా మోటార్స్ రిలేటెడ్ మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. బికాజ్ ఈ పెరుగుతున్నటువంటి ప్రైస్ ని వీళ్ళ ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేసినట్లయితే వీళ్ళ మార్జిన్స్ ఇంపాక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ తక్కువ. నెక్స్ట్ ఫార్మా కంపెనీ అయినటువంటి డాక్టర్ రెడ్డిస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ డాక్టర్ రెడ్డిస్ వాళ్ళకి బాచుపల్లిలో ఉన్నటువంటి R&D ప్లాంట్ లోని ఈ December 4th నుంచి December 8th మధ్యన USFDA వాళ్ళు ప్రీ అప్రూవల్ GMP అంటే గుడ్ మ్యానుఫాక్చరింగ్ ప్రాక్టీస్ ఇన్స్పెక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. ఇన్స్పెక్షన్ ముగియడంతో ఇప్పుడు USFDA దగ్గర నుంచి ఈ ప్లాంట్ కి వీళ్ళకి ఫార్మ్ 483 తోని 3 అబ్జర్వేషన్స్ అయితే ఇష్యూ చేశారు. సో వీళ్ళ R&D ప్లాంట్ కి USFDA దగ్గర నుంచి 3 అబ్జర్వేషన్స్ వచ్చాయంటే అది వీళ్ళ రిలేటెడ్ గా నెగిటివ్ కదా. దాంతోనే ఈ రోజు సెషన్ లో మనకి డాక్టర్ రెడ్డి స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కి ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి ఇరెడా వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ ఇరెడా రీసెంట్లీ లిస్టెడ్ IPO. ఈ ఇరెడా వాళ్ళు దుబాయ్ లో జరుగుతున్నటువంటి 28th క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ లో పాల్గొని వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా PM కుసుమ్, రూఫ్ టాప్ సోలార్ అండ్ అలాగే అదర్ B2C సెగ్మెంట్ కన్స్యూమర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి లోన్స్ ఆఫర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. దీని ద్వారా వీళ్ళు బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసుకోబోతున్నారు కాబట్టి ఇది ఇరెడా రిలేటెడ్ గా పాజిటివ్. దాంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో మనకి అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ డేస్ గా SpiceJet స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడుతుంది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ SpiceJet వాళ్ళు లాస్ట్ వీక్ లోని ఈ December 11th రోజున అంటే ఈ రోజు వీళ్ళ బోర్డ్ మీట్ అయ్యి ఫండ్ రైజ్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. సో ప్రెసెంట్ అయితే వీళ్ళు ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నది కదా ఈ కంపెనీ. సో ఫండ్ రైజ్ చేసినట్లయితే కొంతవరకు వీళ్ళకి ఫండ్స్ వస్తాయి కాబట్టి వీళ్ళ రెగ్యులర్ ఆపరేషన్స్ చేసుకోవడానికి అది యూజ్ అవుతుంది కాబట్టి ఆ అప్డేట్ వచ్చిన దగ్గర నుంచి మనం స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూస్తున్నాం. నో ఈ ఫండ్ రైజ్ రిలేటెడ్ గా మీడియా ప్లాట్ఫామ్స్ ఏం రిపోర్ట్ చేస్తున్నాయంటే వీళ్ళు దగ్గరగా 1000 to 1500 crores వరకు ఫండ్ ని 2 బిగ్ ఇన్వెస్టర్స్ నుంచి రైజ్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నాయి. అలాగే ఈ రోజు వీళ్ళ దగ్గర నుంచి ఫండ్ రైజ్ ప్రపోజల్ అనౌన్స్మెంట్ రాబోతుంది కదా. చూడాలి ఎవరైనా పెద్ద ఇన్వెస్టర్స్ పార్టిసిపేట్ చేస్తారేమో. దీంతో పాటు SpiceJet రిలేటెడ్ గా మరొక అప్డేట్ కూడా ఉన్నది. ఈ SpiceJet స్టాక్ ఇప్పటి వరకు ఓన్లీ BSE లోనే లిస్ట్ అయి ఉండేది. ఇప్పుడు ఈ స్టాక్ ని వీళ్ళు NSE లో కూడా లిస్ట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. సో NSE లో కూడా లిస్ట్ చేసినట్లయితే ఈ SpiceJet స్టాక్ లో వాల్యూమ్స్ పెరిగేటువంటి అవకాశం ఉన్నది కదా. సో దీంతో ఈ రోజు సెషన్ లో మనకి SpiceJet స్టాక్ లో అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ టెక్స్టైల్ కంపెనీ అయినటువంటి SP apparels వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎక్విజిషన్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా బన్నారి అమన్ స్పిన్నింగ్ మిల్స్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన యంగ్ బ్రాండ్ అపెరల్ ప్రైవేట్ లిమిటెడ్ లోని వీళ్ళ ఎంటైర్ స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ యంగ్ బ్రాండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ USA జకబ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటి మార్క్ మెక్సికోతో పాటుగా బన్నారి అమన్ స్పిన్నింగ్ మిల్స్ వాళ్ళ జాయింట్ వెంచర్ కంపెనీ. నౌ ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా SP apparels కి వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే USA అండ్ మెక్సికో మార్కెట్స్ అయితే వీళ్ళకి ఓపెన్ అవబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. నెక్స్ట్ లాస్ట్ వీక్ లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుగర్ కంపెనీస్ ఇథనాల్ ప్రొడక్షన్ లోని షుగర్ కేన్ జ్యూస్ ఆర్ షుగర్ సిరప్ ని యూజ్ చేయకూడదని చెప్పి ఒక రూల్ తీసుకొచ్చింది కదా. దాంతో మోస్ట్ ఆఫ్ ది షుగర్ స్టాక్స్ లోనైతే మనం కంటిన్యూస్ గా ప్రెషర్ చూసాం. నో PMO తోని ఈ రోజు షుగర్ ఇండస్ట్రీ మీట్ అవబోతున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. దీనిలో భాగంగా గవర్నమెంట్ రీసెంట్ గా ఈ షుగర్ ఇండస్ట్రీపై తీసుకొచ్చినటువంటి రూల్ గురించి వీళ్ళు డిస్కస్ చేయబోతున్నట్టుగా అయితే అప్డేట్స్ వస్తున్నాయి. గవర్నమెంట్ ఏదైతే సడన్ గా ఈ రూల్ తీసుకొచ్చిందో దాంతో ఏవైతే షుగర్ కంపెనీస్ ఆల్రెడీ వాళ్ళ క్యాపెక్స్ పైన ఇన్వెస్ట్ చేశాయో ఆ కంపెనీస్ నష్టపోయేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మైట్ బి షుగర్ ఇండస్ట్రీ వాళ్ళు ఈ మీటింగ్ లోని వాళ్ళకి జరిగేటువంటి నష్టం గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారేమో. ఈ మీటింగ్ యొక్క అవుట్కమ్ వచ్చినట్లయితే మనకి మరికొంత డీటెయిల్ గా అర్థమయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ టాటా పవర్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ టాటా పవర్ వాళ్ళు IOCL అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళతోని ఒక MOU సైన్ చేశారు. ఈ MOU లో భాగంగా మన ఇండియాలో ఉన్నటువంటి మేజర్ సిటీస్ లైక్ ముంబై, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, అహ్మదాబాద్, పూణే అండ్ కొచ్చిన్ లోని IOCL యొక్క రీటైల్ అవుట్లెట్స్ ఉంటాయి కదా. వీటిలోని టాటా పవర్ వాళ్ళు 500+ EV ఛార్జింగ్
ఛార్జింగ్ పాయింట్స్ ని ఇన్స్టాల్ చేయబోతున్నారు. సో ఇది టాటా పవర్ రిలేటెడ్ గా పాజిటివ్ అప్డేట్ కాబట్టి ఈ అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో టాటా పవర్ స్టాక్ నియర్లీ 3% పెరిగింది. నెక్స్ట్ LIC రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్, ఈ LIC వాళ్ళకి తెలంగాణ GST కౌన్సిల్ దగ్గర నుంచి ఒక డిమాండ్ నోటీస్ వచ్చింది. ఫైనాన్షియల్ ఇయర్ 2017 అండ్ 18 కి గాను వీళ్ళు 81.18 crores GST పే చేయాలని అండ్ దానిపైన 93.76 crores పెనాల్టీ అండ్ అలాగే 8.11 crores ఇంట్రెస్ట్ కూడా పే చేయాలని చెప్పి వీళ్ళకి డిమాండ్ ఆర్డర్ వచ్చినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళకి డిమాండ్ ఆర్డర్ రావడానికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే వీళ్ళు ఎక్సెస్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఏదైతే క్లెయిమ్ చేశారో దాని రివర్స్ ఛార్జ్ మెకానిజం రిలేటెడ్ గా వీళ్ళకి డిమాండ్ నోటీస్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఇది LIC రిలేటెడ్ గా నెగిటివ్ అప్డేట్ కాబట్టి ఈ అప్డేట్ వచ్చిన తర్వాత ఈ రోజు LIC స్టాక్ లోని స్లైట్ గా ప్రెషర్ కనపడింది. అండ్ దీంతో పాటు వీళ్ళ దగ్గర నుంచి ఈ రోజు మరొక అప్డేట్ కూడా వచ్చింది. LIC మ్యూచువల్ ఫండ్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ లోని ప్రిఫరెన్షియల్ బేసిస్ లో 25 crores క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేయడానికి వీళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి అప్రూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో పిరామిల్ ఫార్మాలోని ఒక లార్జ్ ట్రేడ్ జరిగింది. ఈ లార్జ్ ట్రేడ్ లోని 61.6 lakh షేర్స్ అంటే 0.5% ఈక్విటీ, ఈచ్ షేర్ 127 రూపీస్ 50 పైసాకి హ్యాండ్ చేంజ్ అయినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఈ లార్జ్ ట్రేడ్ లో బయర్స్ ఎవరు సెల్లర్స్ ఎవరు అన్నది మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ వేరియస్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి ప్లాట్ఫామ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ఇంటెలెక్ట్ డిజైన్ అరీనా వాళ్ళు కొత్తగా మరొక కాంట్రాక్ట్ ని విన్ అయ్యారు. వీళ్ళు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అయినటువంటి ఇండియన్ బ్యాంక్ దగ్గర నుంచి ఈ డీల్ అయితే విన్ అవడం జరిగింది. ఈ డీల్ లో భాగంగా ఇంటెలెక్ట్ డిజైన్ అరీనా వాళ్ళు వీళ్ళ EMAC.A పవర్ క్యాష్ మేనేజ్మెంట్ సిస్టమ్ ని యూజ్ చేయడం ద్వారా ఇండియన్ బ్యాంక్ యొక్క ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ క్యాపబిలిటీస్ ని స్ట్రెంథెన్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఇండియన్ బ్యాంక్ దగ్గర నుంచి వీళ్ళు డీల్ ని విన్ అయ్యారన్న అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఇంటెలెక్ట్ డిజైన్ అరీనా స్టాక్ 3% పైనే పెరిగింది. నెక్స్ట్ లాస్ట్ వీక్ లోని GMR ఎయిర్పోర్ట్స్ లోని బిగ్ బ్లాక్ ట్రేడ్ జరిగింది కదా. ఈ బ్లాక్ ట్రేడ్ లోని అదాని ఎంటర్ప్రైజెస్ లో ఇన్వెస్ట్ చేసినటువంటి GQG పార్ట్నర్స్ వాళ్ళు కూడా పాల్గొన్నట్లుగా ఆ టైంలో న్యూస్ అప్డేట్స్ అయితే వచ్చాయి. ఈ బ్లాక్ డీల్ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే వచ్చేసాయి. ఈ బ్లాక్ డీల్ లోని GQG పార్ట్నర్స్ వాళ్ళు పాల్గొని 1672 crores వర్త్ షేర్స్ అయితే అక్వైర్ చేయడం జరిగింది. GQG పార్ట్నర్స్ వాళ్ళే పాల్గొన్నారని అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో కూడా GMR ఎయిర్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఈవెన్ ఈ GMR ఎయిర్పోర్ట్ స్టాక్ తో పాటు ఈ రోజు GMR పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దానికి రీజన్ ఏంటంటే ఈ GMR పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా వాళ్ళు కూడా ఫండ్ రైజ్ చేయబోతున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. సో ఈ న్యూస్ బయటకు వచ్చేసరికి ఈ రోజు సెషన్ లో GMR పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అవడం జరిగింది. నెక్స్ట్ అదాని ఎంటర్ప్రైజెస్ రిలేటెడ్ గా కూడా ఈ రోజు ఒక అప్డేట్ వచ్చింది. ఈ అదాని గ్రూప్ యొక్క పోర్ట్ఫోలియో కంపెనీస్ దగ్గర క్యాష్ బ్యాలెన్స్ నియర్లీ $5.53 billion కి రీచ్ అయిందని, సో వీళ్ళు నెక్స్ట్ 18 months లోని లాంగ్ టర్మ్ డెట్ రీపేమెంట్స్ ఏవైతే చేయాలో దానికన్నా కూడా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి క్యాష్ బ్యాలెన్సే చాలా ఎక్కువగా ఉన్నది. సో దాని వలన ప్రెసెంట్ కంపెనీ పైన రీఫైనాన్సింగ్ రిస్క్ అన్నది పెద్దగా ఏమీ లేదని చెప్పి వీళ్ళు కామెంట్ చేసినట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో వీళ్ళ గ్రూప్ కంపెనీస్ దగ్గర క్యాష్ బ్యాలెన్స్ స్ట్రాంగ్ గా ఉన్నది. సో రీఫైనాన్స్ రిస్క్ కూడా లేదని చెప్పి అప్డేట్ ఎప్పుడైతే వచ్చిందో దాంతోనే అదాని ఎంటర్ప్రైజెస్ స్టాక్ ఈ రోజు పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఫుట్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి రిలాక్సో ఫుట్వేర్స్ వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు ఒక ఎక్విజిషన్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి రాజస్థాన్ బేవాడి పత్రేది ఇండస్ట్రియల్ ఏరియాలోని 30 acres ల్యాండ్ పార్సిల్ రిలేటెడ్ గా సక్సెస్ఫుల్ బిడ్డర్ గా వీళ్ళు సెలెక్ట్ అయినట్టుగా చెప్తున్నారు. ఈ ల్యాండ్ ఏదైతే వీళ్ళు అక్వైర్ చేయబోతున్నారో దీన్ని వీళ్ళు పెరుగుతున్నటువంటి డిమాండ్ మీట్ అవడానికి ఫ్యూచర్ నీడ్స్ కోసం మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఇక్కడ సెటప్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ ల్యాండ్ ని వీళ్ళు 135 crores కి అక్వైర్ చేయబోతున్నారు. ఈ 135 crores ని వీళ్ళ ఇంటర్నల్ అక్యూరల్స్ ద్వారా అరేంజ్ చేయబోతున్నారు. ఈ ల్యాండ్ అక్వైర్ చేసి వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ లో భాగంగా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ సెటప్ చేయబోతున్నారు కాబట్టి ఇది రిలాక్సో ఫుట్వేర్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచి గైస్. ఈ రోజు డైలీ మంచిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.